వెల్కమ్ టు రాజనీతి. నిన్నటి నుంచి ఈ తల్లికి వందనం అని రాష్ట్ర ప్రభుత్వం తీసుకురాబోతున్న ఒక పథకం మీద వైసీపీ మీడియా, సోషల్ మీడియా, వైసీపీ నాయకులు విపరీతమైన అబద్ధాల ప్రచారం చేస్తున్నారు. అబద్ధాలను వండి వార్తలుగా వార్చడంలో ఈ సాక్షిని మించిన మీడియా లేదు. అసత్యారోపణలు చేయడంలో జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీ నాయకులకి సాటి ఎవరూ రారు. ఘోరాతి ఘోరంగా ఓడిపోయి నెల రోజులు కూడా గడవకుండానే వైసీపీ నాయకులు, సాక్షి మీడియా సిగ్గు ఎగ్గు లేకుండా, ప్రజలు ఎందుకు తిరస్కరించారనే ఆలోచన లేకుండా ఈ ప్రభుత్వం మీద అసత్య ప్రచారం చేసి జనాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ముందుగా తెలుగుదేశం పార్టీ గెలిచిన తర్వాత దాడులు చేస్తున్నారని ఢిల్లీ దాకా వెళ్ళారండి. రాష్ట్రపతికి వినతి పత్రాలు ఇచ్చారు. మీడియా, సాక్షి మీడియా అయితే ఇక అదే గోల. సాక్షి పేపర్ అయితే రోజు దీనికి ఒక పేజీ కేటాయించింది. 5 ఏళ్ల పాటు, నిజంగా 5 ఏళ్ల పాటు వీళ్ళు చేసిన అరాచకానికి తెలుగుదేశం పార్టీ కనుక బదులు తీర్చుకుంటే ఈ పార్టీకి 100 మంది వైసీపీ కార్యకర్తలు, నాయకులు కనుమరుగైపోయి ఉండేవాళ్ళు. కానీ చంద్రబాబు నాయుడు గారు పగ్గాలు వేసి పట్టుకోవటం మూలంగా రాష్ట్రంలో ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. దీని తర్వాత ఇసుక మీద పడ్డారు. ముందు శాంతి భద్రతల మీద పడ్డారు, ఆ తర్వాత ఇసుక మీద పడ్డారు. ఉచిత ఇసుక అని చెప్పి డబ్బులు వసూలు చేస్తున్నారని చెప్పి పుంకాలుగా వార్తలు రాశారు. కొన్ని చోట్లకి వెళ్ళి కావాలని జనంతో చెప్పించి మరీ ఇంటర్వ్యూలు తీసుకున్నారు సాక్షి మీడియాలో. తెలుగుదేశం నాయకులు ఇసుక డంపులను తరలించకపోతున్నారని గగ్గోలు పెట్టారు. ఇది కూడా ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నమే, కానీ ఇక్కడ సక్సెస్ అవ్వలేదు. ఇప్పుడు తాజాగా తల్లికి వందనం, ఈ తల్లికి వందనం అనే స్కీము గతంలో అమ్మఒడి అండి దీని పేరు. జగన్మోహన్ రెడ్డి గారు స్కూల్కి వెళ్ళే పిల్లల్లో ఒకరికి 15,000 ఇచ్చేవాడు. చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది చదువుకునే పిల్లలు ఉంటే అంతమందికి 15,000 చొప్పున ఇస్తా అని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు. దానికి తగ్గట్టే ఈ ప్రభుత్వం ఏర్పాటు చేస్తూ ఉంది. అయితే నిన్నేమైందంటే పాఠశాల విద్యాశాఖ వాళ్ళు ఒక గెజిట్ పబ్లికేషన్ ఇచ్చారు. ఈ గెజిట్ పబ్లికేషన్ ఎందుకు ఇచ్చారంటే కేంద్రం ఆధార్ చట్టం సవరణల కోసం రాష్ట్ర ప్రభుత్వాల పథకాల లబ్ధిదారులను ఆధార్తో కనుక గుర్తిస్తే గెజిట్ పబ్లికేషన్ జారీ చేయాలని కోరింది. ఈ గెజిట్ పబ్లికేషన్ జారీ చేసిన తర్వాత UIDAI నుంచి అనుమతులు పొందాల్సి ఉంటుందన్నమాట. ఇదే విషయాన్ని తెలియజేస్తూ లబ్ధిదారులకు పథకాలు అందిస్తున్న అన్ని శాఖలు కూడా గెజిట్ పబ్లికేషన్ జారీ చేయాల్సి ఉంటుంది. కొన్ని శాఖలు ఆల్రెడీ ఇప్పటికే ప్రకటనలు ఇచ్చినాయి. పాఠశాల విద్యాశాఖ మొన్న ప్రకటన జారీ చేసింది ఒకటి. ఆ ప్రకటనతో ఆధార్తో గుర్తింపు కోసం అన్ని శాఖలు ఇలాంటి ప్రకటనలు ఇవ్వాలి. అయితే ఈ ప్రకటనను చూసి సాక్షి మీడియా, వైసీపీ నాయకులు దీన్నే తల్లికి వందనం పథకానికి సంబంధించిన జీవోగా ప్రచారం మొదలుపెట్టారు. సోషల్ మీడియాలో విపరీతంగా దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. సాక్షి పేపర్ అయితే బ్యానర్ స్టోరీ ఇచ్చింది. ఇవాళ ఎన్నికలకు ముందు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 చొప్పున ఇస్తానని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఇంట్లో 4 పిల్లలు ఉంటే 4 15 60,000 ఇస్తాను ఒక్కో సంవత్సరానికి. అట్లా 10వ తరగతి చదివిన దాకా ఒక్కోళ్ళకి 6 లక్షలు వస్తాయని చెప్పి చంద్రబాబు చెప్పాడు, బుకాయించాడు. ఇప్పుడేమో లేదంటున్నాడు, అలవాటు ప్రకారం అని రాసుకొచ్చారు. ఇప్పుడు మోసం చేశారు, ఒకరికే అంటున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు. గెజిట్ పబ్లికేషన్నే జీవోగా చూపిస్తూ ప్రజల్లో ఆందోళన రేకెత్తిస్తున్నారు. నిజానికి తల్లికి వందనం పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం ఇంతవరకు రూపొందించలేదు. విధి విధానాలు రూపొందించిన తర్వాత ఉత్తర్వులు జారీ చేస్తామని ప్రభుత్వం చెప్తా ఉంది. కాబట్టి ఈ వైసీపీ వాళ్ళు చేస్తున్న అసత్య ప్రచారాన్ని నమ్మి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. Like, share and subscribe to Rajaniti channel.